ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కానీ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న స్కీమ్లను ఎత్తేస్తోందని విమర్శించారు. రైతు బంధు ఇంకా పడలేదని, సీఎం పీఠం ఎక్కిన వెంటనే రద్దు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ అలాగే ఉందని ఎద్దేవా చేశారు. గృహలక్ష్మి పథకాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై క్లారిటీ లేకుండా ఉందని మండిపడ్డారు. అటు కొత్తగా చెప్పిన ఉచిత కరెంటు, 500కు గ్యాస్ సిలిండర్ ఇవేవి ఇంకా మొదలు కాలేదన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్ట్గా 1 నెల రోజులు అయింది. ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తూ ఉన్నారు. కొత్త పథకాలు దేవుడు ఎరుగు ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు. అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు అమలు చేస్తలేరు? ఒక్కొక్కటిగా కేవలం ఓట్లు వేసుకుని 5 ఏళ్ళ వరకు కాలం గడుపుతాం కోసం చేసింది మీరంతా పచ్చి దగా అవుతుంది, పచ్చి మోసం అవుతుంది. దేశంలో భవిష్యత్తు లాంటి దగాకోటి ప్రభుత్వం నేను చూలింత వరకు ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజాపక్షం గొంతెత్తి అడుగుతాం మేము ప్రభుత్వాన్ని. అది మా బాధ్యత. నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేను. నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఒక రోజు సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా సరే దానికి టైం పడుతుంది. మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపియండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. నా కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి శాంక్షన్ చేశారు. నాట్ ఈవెన్ 10% కట్టలే, 90% బోగస్. కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నాయకులు జైలుకు పోయినరు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది పాపం. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు నా విధంగా కానియకండి. మళ్ళీ ఇందిరమ్మ పేరే పెట్టారు 5 లక్షల స్కీమ్ కోసం. ప్రజాపాలన అన్నారు. ఏం చేశారు? ఏం సాధించారండి? 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి. చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వారితో కూడా దరఖాస్తు తీసుకున్నారు. క్యూలో పడి పాపం ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వటానికి, తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. దరఖాస్తుదారు వివరాలు వగరా వగరా పుష్టి పట్టారు పాపం. బ్లాక్లో కొన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంటుగా ఇవ్వండి. ఎంతమందికి ఇస్తారో చెప్పండి. దీని మీద స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా? దానికి క్లారిటీ లేదు. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500కి ఇప్పించలేదు. గృహజ్యోతి 200 యూనిట్లు మాఫ్. సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను. ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి. పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతారు చూడు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టని తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టెల తాళాలు ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలము డ్రామాలు, నాటకాలు. ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కొన్ని రోజులు చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఫిబ్రవరి, మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ, పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తలేదంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి. దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మోచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు.